నెక్స్ట్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫైనల్ తుది జాబితా సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం మరో 2-3 రోజుల్లో, ఒక రోజు 2 రోజుల్లోనో బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇంకొక 2-3 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పేరు కూడా ఖరారు కాబోతున్నది. ఆల్మోస్ట్ ఈటల రాజేందర్ పేరు దాదాపుగా కన్ఫామ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. చాలామంది లీడర్లు అయితే ఈటలది కన్ఫామ్ అయిపోయింది, ఇంకా పేరు ప్రకటించడమే మిగిలి ఉంది అని అంటున్నారు. అయితే ఇక్కడ బీజేపీలో వీళ్ళ సంప్రదాయం ప్రకారం వీళ్ళ యొక్క ఎలక్షన్ దీని ప్రకారంగా ఫస్ట్ బూత్ లెవెల్, తర్వాత మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి, ఇట్లా ఎలక్షన్స్ జరుపుకుంటూ రావాలి. ఒక్కొక్క స్టేజ్లో 50%, అంటే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవాలి అని అంటే ఎలిజిబిలిటీ ఉండాలి. ఎవరు? జిల్లా అధ్యక్షులు 50% కంప్లీట్ అయి ఉండాలి. జిల్లా అధ్యక్షులు 50% కంప్లీట్ అయితే ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు ఆ జిల్లా అధ్యక్షులకు సంబంధించిన పేర్లన్నీ కన్ఫామ్ అయిపోయినాయి, ప్రకటించడమే మిగిలి ఉన్నది. 2 రోజుల్లో సగానికి పైగా జిల్లాలకు ప్రకటన, 6 జిల్లాల్లో పోటీ, ఆశావహులకు బుజ్జగింపు, నెలాఖరులోగా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవుల ప్రక్రియ తుది దశకు చేరినట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది. 2 రోజుల్లో పోటీ తక్కువగా ఉన్న 23 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులను ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది. తర్వాత 3 రోజుల వ్యవధిలో మిగతా జిల్లాలకు కూడా ప్రకటిస్తారు. ఇటీవల కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్న నాయకులకే బాధ్యతలు అప్పగిస్తామని, ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే అక్కడే ఈటల పేరు తెర మీదకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ను పరిగణలోకి తీసుకోవడం లేదు అని తెలిపారు. ఇప్పుడు ఈటల మీద ఉన్న ప్రధానమైన ఆయనకి మైనస్ ఏంటి? ఆయనది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కాదు, ఆయనది కమ్యూనిస్టు భావజాలం, వామపక్ష భావజాలం అన్నది ఆయనకున్న మైనస్. సో అక్కడ ఆయన పార్టీలో అధ్యక్ష పదవి ఎందుకు, ఆయన్ని కేంద్ర మంత్రిని చేయండి అవసరమైతే తప్ప, పార్టీ నిర్మాణం విషయంలో మాత్రం ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న వ్యక్తులకి ఇవ్వాలని చాలామంది హైకమాండ్కి చెప్పారు. సరే, ఇప్పుడు ఐడియాలజీలు ఇవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయినాయి. అన్ని పార్టీలకి సిద్ధాంతాలు ఏమున్నాయి? ఒకటే సిద్ధాంతం, అధికారం. అన్ని పార్టీలతో అట్లే ఉంది. ఇప్పుడు నేను ఒక పార్టీని అనాల్సిన అక్కర్లే. సరే, ఎంతో కొంత ఆ ఐడియాలజీ సిద్ధాంతం ఉన్నప్పటికీ అల్టిమేట్ టార్గెట్ అయితే అధికారమే. అధికారం కోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతున్నది. సో ఈ సిచ్యువేషన్లో ఇక్కడ బీసీ కమ్యూనిటీ, ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు ఈటల రాజేందర్, దాదాపు 12% ఆ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఉన్నారు. ఇది బిగ్ కమ్యూనిటీ అండ్ సింగిల్ కమ్యూనిటీ, బిగ్ కమ్యూనిటీ. సో దట్టు ఆయన బీసీ నాయకుడు. అండ్ ఇంకొకటి ప్రధానంగా ఈటలను చేయడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కనుక నిలదొక్కుంటే బీజేపీ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చి మళ్ళీ అధికారం చేజిక్కించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటుందో అక్కడ జాతీయ పార్టీలకు అవకాశాలు తక్కువ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి నాయకులని ఆకర్షించాలి అని అంటే ఈటలు అక్కడ పనిచేసి వచ్చిండు కాబట్టి, ముందు నుంచి బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి, అందులో ఉన్న నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనని అధ్యక్షుడిని చేయబోతున్నారన్నది ప్రధానంగా మనకు అనిపిస్తున్నది. ఇట్లా మరి సరే, ఆయన పనితీరు ఎట్లుంటుంది, ఎంతవరకు నాయకులను ఆకర్షించగలుగుతాడు అన్నది మన రాబోయే రోజుల్లో ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత చూడాల్సిందే. సో ఇట్లాంటి కొన్ని అంశాలు ఆయనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతల పేర్లను బీజేపీ నాయకత్వం సిద్ధం చేసింది. ముందుగా ఒక్కో జిల్లా నుంచి 5 నేతల పేర్లతో షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత 3 పేర్లతో తుది జాబితా స్క్రీనింగ్ చేశారు. ఆదివారం లోపు పూర్తి స్థాయి జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల కాబోతున్నది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే బూత్ స్థాయి, మండల స్థాయి పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే దాదాపు సగానికి పైగా జిల్లాలకు అధ్యక్షులను ఎంపిక చేసినట్టు పార్టీ సీనియర్లు లీకులు ఇస్తున్నారు. అంటే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవాలంటే ఎలిజిబిలిటీ 50% జిల్లా అధ్యక్షులు ఎన్నుకోబడి ఉండాలి. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఉంటే కమలనాథులు మాత్రం తమ సౌలభ్యం కోసం 38 జిల్లాలుగా ఏర్పాటు చేసిరట. వీటికి వీలైనంత త్వరగా నూతన అధ్యక్షులను ప్రకటించడంతో పాటు అందులో సగానికి పైగా అధ్యక్ష పదవులు బీసీలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలతో పాటు మహిళా నేతలకు అప్పగించబోతున్నారు. నల్గొండ, ఆదిలాబాద్, గోషామహల్, ఖైరతాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన పోటీ ఉన్నదట. వీరిలో కొంతమందిని ఇతర పదవులకు సర్దుబాటు చేస్తామని ఒప్పిస్తున్నారట. వారు అంగీకారం కాగానే అక్కడ కూడా అధ్యక్షులను వెంటనే ప్రకటిస్తారు. ఈ 26వ తేదీలోగా పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నిక పూర్తి కాగానే రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్నికపైన కసరత్తు జరుగుతుంది. రాష్ట్ర పార్టీ పగ్గాలు కూడా బీసీ నేతలు కట్టబెడతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ నెలాఖరుకు పార్టీ నూతన అధ్యక్షుడిని బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ అరవింద్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఈటల వర్సెస్ అరవింద్గా ఎవరికి ఇస్తారో అన్న చర్చ అయితే నడిచింది. సరే, కొన్ని విషయాలని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని అక్కడ వాళ్ళని ఖాళీ చేయాలంటే, అక్కడ ఉన్న లీడర్ని అట్రాక్ట్ చేయాలంటే
ఈటలే కరెక్ట్ అన్న ఒక అంచనాకు వీళ్ళు వచ్చినట్టుగా కనబడతా ఉన్నది.